ఇక పార్ట్ 1 లో స్టే చేయడం అయితే పూర్తయిపోయింది మామ. ఇక మండపం ముచ్చట ఏందా అంటే పక్క గల్లీల కర్రలు దెంగొద్దామంటారు మా సోపతి వాళ్ళు. ఏమో లేకున్నా ఒకటారా నాయన గాలిపోయే కంపని కుదరగిచ్చుకోవద్దని నేను ఇక చక్కగా మిర్యాలగూడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కర్రలు కొననీకైతే పోయినాం. ఇక పోగానే ఓళ్ళినట్టుంది కర్రలు దెంగిపోదామంటారు మా సోపతి వాళ్ళు. ఇక తలకాయ జర రైట్ టర్నింగ్ ఇయ్యంగానే కర్రల మధ్య నుంచి స్టైల్ సిక్ అందరూ మోడల్ అనుకుంటా పెద్ద మనిషి ఎంట్రీ ఇచ్చి ఇక 15 ఫీట్ల కర్రను తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఎంతనే పెద్ద మనిషి అని అడిగితే 280 రూపాయలు ఒక్క కర్ర అని చెప్పి ఇక ఏం చేస్తాం 10 కర్రలు తీసుకున్నాం. వాటితో పాటు ఒక 5 బొంగు కర్రలు తీసుకున్నాం. ఒక్కదానికి 130 రూపాయలు పడ్డది. ఇక కర్రలన్నింటిని ఆటో ఎక్కించి మండపం దగ్గరికి తీసుకొచ్చి దింపినాం. గుంతలు దీనికి గడ్డపార, కట్టడానికి క్లాతులు, కొయ్యడానికి బ్లేడు, ఎక్కడానికి స్టాండ్, కొట్టడానికి గొడ్డలి అన్ని తెచ్చి పెట్టుకున్నాం. మరి చెయ్యనీకి మనుషులు కమిటీ కూరలు ఏం మీకుతారు వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఆట షురు అయింది. ఇక పొట్టకొస్తే ఒక్కనికి అచ్చర ముక్క రాదు. ఇక మండపం కట్టడం అనగానే ప్రతి ఓడి ఇంజనీర్ అయిపోతుంది. ఇక నీ చిన్నగా తప్పించుకొని ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు. సినిమాలో యాక్ట్ చేసిన సూపర్ రాజాని అయితే కలవడానికి మిర్యాలగూడ బస్ స్టాండ్ పోయి ఇక సూపర్ రాజాని కలిసి అనా ఏ సపోర్ట్ లేకుండా ఇంత స్టేజ్ కి కేవలం మీ హార్డ్ వర్క్ తోటి వచ్చిన వాళ్ళకి మా మిర్యాలగూడ తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుందనా, మీ సినిమా తప్పకుండా చూస్తామని చెప్పి భరోసా ఇచ్చేసి మనం అయితే ఇంటికి బయలుదేరినాం. ఇంటికి వచ్చే లోపల మనోళ్ళు మండపం పూర్తి చేసి ఇక పందపించుకున్నందుకు కన్నదెంగులు తెంగిర్రు. మనం నెక్స్ట్ పార్ట్ 3 లో కలుద్దాం గాయ్స్. మీరు ఎంతో మందిని సపోర్ట్ చేస్తుంటారు, జర నన్ను కూడా ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.